తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి అరెస్టుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం కోర్టు వద్దకు చేరుకున్న ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అన్నను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. తనకు ఎందుకు గన్మ్యాన్ తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహేశ్వర్ రెడ్డి మృతి ఘటనను మొదట పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారని, కానీ సంవత్సరం తర్వాత ఇప్పుడు కుట్రపూరితంగా కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. తనను రాజకీయంగా అంతమొందించాలని కుట్ర జరుగుతోందని ఆరోపణ చేశారు. మహేశ్వర్ రెడ్డిని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ హత్య చేపించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిటాల సునీత రాప్తా నియోజకవర్గంలో దౌర్జన్యాలు, అక్రమ సంపాదనకి పాల్పడుతున్నారన్నారు. తోపుదుర్తి గ్రామానికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసులో మా సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గము. వాస్తవాలను విచారించి మహేశ్వర్ రెడ్డికి సన్నిహితుల్ని, మహేశ్వర్ రెడ్డితో కలిసి తిరిగిన వాళ్ళని, మహేశ్వర్ రెడ్డితో కలిసి వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని విచారించకుండా మసిబూసి మారేడుకాయ చేసినట్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, గన్మెన్లు తొలగించినాము, సోదరులను కూడా ఇబ్బంది పెట్టాలా, నియోజకవర్గంలో ఇలా తిరగనీయకుండా చేయాలనే ఉద్దేశంతో మా అన్న రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. నేను ప్రశ్నిస్తాను ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, డీజీపీ గారు. సార్, 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్య మీరు చెప్తున్న, మీ డిపార్ట్మెంట్ చెప్తున్నది ఆత్మహత్యని. 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్యకు సంబంధించి రైల్వే వాళ్ళు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించి రూరల్ పోలీస్ స్టేషన్కి అప్పుడే కేసు పంపడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీరు ఏం విచారణ చేసినారు? మరి 15 నెలల పాటు మీరు చేసిన విచారణ మీ అసమర్థత కాదా? 15 నెలల పాటు విచారణ చేస్తారా? నిజంగా విచారణ చేశారా? ఈ కేసులో శోధించడానికి ఏది లేదు, ఇది ఆత్మహత్యగా భావించడం వల్లనే సిఐ శేఖర్ను మీరు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈరోజు కేవలము తోపుదుర్తి రాజశేఖర రెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది ఇన్ఛార్జ్ సిఐకి అప్పచెప్పి, శ్రీకాంత్ యాదవ్కు అప్పచెప్పి మీరు ఈరోజు మీకు కావలసినట్లుగా కేసులు రాయించుకుంటా ఉన్నారు. ఏ విధంగా రాజశేఖర రెడ్డి దీంట్లో ముద్దాయి? ఆ రోజు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. పోనీ రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా మీకు సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్లు ఎక్కడైనా రాజశేఖర రెడ్డి పాత్ర కానీ, రాజశేఖర రెడ్డి ఎవరైనా పంపించినాడు కానీ, ప్రేరేపణ, ఆత్మహత్యకు ప్రేరేపణ ఏముంటాయి? అప్పులు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు, లవ్ ఫెయిల్యూరే ఆత్మహత్య చేసుకుంటారు. ఇది ఆ పిల్లోడు మహేశ్వర్ రెడ్డి చనిపోయే రోజు ఏదైతే సోషల్ మీడియాలో తన చివరి పోస్ట్ పెట్టినాడో, తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెడుతూ తను చివరి క్షణాల్లో ఉన్నట్లుగా కూడా తెలియజేస్తూ సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇది సూసైడే అనేసి అందరూ భావించినప్పుడు ప్రేరేపణ అనేది ఉంటే ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల అవుతుంది తప్ప, నేను మా అన్న ఫోన్ చేసినాడు, బెదిరించినాడు కాబట్టి సూసైడ్ చేసుకున్నాడంటే, ఈరోజు ఫోన్లు చేసి బెదిరిస్తానే సూసైడ్లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి అనే పరిస్థితి ఉంటే, ఇతని స్వభావము, ఆ పిల్లోని స్వభావం, 5-6 కేసులు ఉన్నాయి, నేరపూరితమైన స్వభావం ఉంది, మావాడే పిల్లోడు కానీ తప్పుదావ పట్టినాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకరు బెదిరిస్తే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? అతనికి ఉన్న ఇబ్బందుల కారణంగా, అతనికి ఉన్న అప్పులు ఉన్నాయి, కట్టుకోవాలని వాళ్ళ నాయన అడిగితే డబ్బులు ఇలా, అప్పటికే 34 లక్షలు అనుకున్న అప్పులన్నీ కట్టినాడు. వాళ్ళ నాయన కూడా ఇబ్బంది పడితే అనేక మార్లు మా దగ్గరికి వచ్చినాడు. 2024 పోలింగ్ అయిపోయినాక కూడా మామ మనం గెలుస్తామని కూడా వచ్చినాడు మా దగ్గరికి. అంతలోనే 6 నెలలకే వాడు మాకు శత్రువు అవుతాడా? కాబట్టి ఇది కూలంకుషంగా విచారణ జరపాలా. ఇప్పటి వరకు 108 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము అబేట్మెంట్ సూసైడ్ అని కేసు పెట్టినారు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని 111 సెక్షన్ మీరు పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. సో మాకు పోలీసుల మీద, అనంతపురం పోలీసుల మీద అనుమానం కలుగుతుంది కాబట్టి సిబిఐ విచారణ చేయాలని కోరుతా ఉన్నాము. మెయిన్ గేట్ కాడ ఉండే లోపల మనకుండా. అలాగే సార్. ఫస్ట్
మోహన్ రెండు వచ్చినాయి. సిరనా రమేష్ నాయక్ సార్ సార్ మా కన్న తమ్ముడు మోహన్